హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వినాయక చవితికి అందంగా డెకరేట్ చేసుకోవడానికి కొన్ని డెకరేషన్ వస్తువులు అయితే చూపించబోతున్నానండి. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మనకి వినాయక చవితికే కాదండి, మిగతా పూజల్లో కూడా మనం వాడుకోవచ్చు. ఇవి నేను శివ పూజ నీడ్స్ వారి దగ్గర అయితే తీసుకున్నానండి. అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ప్రైస్ నచ్చింది, ఐటమ్ నచ్చింది అని అనుకుంటేనే తీసుకోవచ్చు. దీంట్లో ఎలాంటి బలవంతం అది ఏమీ లేదండి. మీకు నచ్చాయి కావాలి అని అనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే మానేవచ్చండి. నేను ఎందుకు చూపిస్తున్నానంటే, నేను ఇవి మళ్ళీ పూజలో పెట్టిన తర్వాత ఎక్కడ తీసుకున్నారు అక్క అని అడుగుతారు. అందుకని నేను ముందుగానే చూపిస్తున్నాను. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే మీకు రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ముందుగానే చూపిస్తున్నాను. మీకు నచ్చితే చూడండి, లేదంటే వీడియోని స్కిప్ చేసేయండి. ముందుగా అయితే నేను ఇక్కడ పాలవెల్లి చూపిస్తున్నానండి. ఈ పాలవెల్లి వుడ్తోనే వస్తుందండి. ఈ వుడ్ పాలవెల్లికి ఇలా ఎల్లో కలర్ పెయింట్ అది వేసి ఇలా లేస్తో అలాగే ఈ లోటస్ ఫ్లవర్స్తో అందంగా డెకరేట్ చేశారు. చాలా బాగుందండి. అయితే ఇది వినాయకుడికి పైన పెట్టే పాలవెల్లి కాదండి, వినాయకుడికి బ్యాక్ సైడ్ పెట్టి అందంగా డెకరేట్ చేసుకోవడానికి. అందుకని ఈ విధంగా చూసారా, ఈ లోటస్ ఫ్లవర్స్ అవి ఇలానే కిందకి హ్యాంగింగ్ అయ్యేటట్టు ఇచ్చారు. ఇది నేను వినాయకుడికి బ్యాక్ సైడ్ పెట్టుకుందామని తెప్పించుకున్నాను. ఒకవేళ మీకు ఈ విధంగానే వినాయకుడికి పైన పెట్టే పాలవెల్లి కావాలనుకుంటే అలా కూడా డెకరేట్ చేసి పంపిస్తారండి. మీకు ఏ విధంగా కావాలన్నా సరే వాళ్ళు తయారు చేసి పంపిస్తారు. అయితే నేను తీసుకున్న ఈ పాలవెల్లి ఓన్లీ వినాయకుడికే కాదండి, ఏ దేవతా విగ్రహాలకైనా సరే బ్యాక్ సైడ్ డెకరేషన్గా కూడా వాడుకోవచ్చు. చాలా అందంగా డెకరేట్ చేశారు, చాలా బాగుంది. ఇంకా తర్వాత ఇంకొక వట్టివేర్ల వినాయకుడు అయితే తీసుకున్నానండి. వట్టివేర్ల కోసం తెలిసిన వారికి ఎంత మంచి స్మెల్ వస్తుందో కూడా తెలుస్తుంది. ఒకవేళ తెలియని వారికి అయితే ఒకసారి తీసుకోండి, మీకే తెలుస్తుంది. చాలా బాగుంటుందండి. అయితే ఈ వినాయకుడు ఎక్కడ పెట్టుకోవాలని అంటే, చాలామంది ఇంటి బయట పెట్టుకుంటారండి. అంటే ఎలాంటి నరదిష్టి కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ లోపలికి రాకుండా ఉండడానికి ఈ వట్టివేర్ల వినాయకుడిని ఇంటి బయట ఒక డోర్కి కానీ లేదంటే గోడకి కానీ పెట్టుకుంటారు. అయితే మనం దీన్ని బయటే పెట్టుకోని అవసరం లేదండి, మనం పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు. ఇది వట్టివేర్లతో తయారు చేసింది కాబట్టి చాలా మంచి సువాసన వస్తుందండి. మనం పూజా మందిరంలో పెట్టుకున్నా సరే పూజా మందిరం అంతా కూడా ఒక మంచి సువాసనతో నిండిపోతుందండి. అయితే ఇక్కడ నేను తీసుకునేది ఒక 8 or 9 ఇంచెస్ అయితే ఉంటుందండి. వీటిలో సైజెస్ కూడా ఉంటాయి. మీకు ఇంకా చిన్నది కావాలన్నా సరే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. ఇంకా తర్వాత బ్రాస్ ఐటమ్స్ తీసుకున్నానండి. ఇవైతే 2 రకాలు తీసుకున్నాను. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి ఇది కుబేర దీపం అండి. ఇది కొంచెం పెద్ద సైజులో తీసుకున్నాను. ఎందుకంటే మనం దీపం అది పెట్టేటప్పుడు రోజు అంతా వెలుగుతూ ఉండడం కోసమని కొంచెం పెద్ద దీపం తీసుకున్నాను. ఇది కాస్త పెద్దగా ఉంటుంది కాబట్టి మనం పూజల్లో అఖండ దీపంగా కూడా వాడుకోవచ్చండి. ఇది మంచి బ్రాస్లో మంచి క్వాలిటీలో వస్తుంది కాబట్టి దీని వెయిట్ కూడా ఎక్కువగానే ఉంది. ఇంకా తర్వాత బ్రాస్లోనే ఏనుగులు తీసుకున్నానండి. ఇవైతే కొంచెం స్మాల్ సైజు ఏనుగులు. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న బేబీ ఎలిఫెంట్స్ లాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మనం పూజా మందిరంలో ఇది పెట్టుకోవడానికి ఈ స్మాల్ సైజు కదా మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఇవైతే చాలా బాగున్నాయండి. బరువు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. చిన్న చిన్న విగ్రహాల దగ్గర ఇది పెట్టుకోవడానికి ఇవైతే కరెక్ట్గా సరిపోతాయండి. ఇక్కడ నేను మామూలుగా మీకు పెట్టి చూపిస్తున్నాను. ఇంకా తర్వాత వుడెన్ స్టెప్స్ తీసుకున్నానండి. అయితే ఇవి డిటాచబుల్ స్టాండ్ అండి. ఇవి మొత్తం దేనికది సపరేట్గా వస్తాయి, మనం అన్నీ కూడా ఫిక్స్ చేసుకోవడమే. నేను ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నటువంటి ఈ స్టాండ్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి MDF వుడ్ అండి, చాలా గట్టిగా ఉంటుంది. మనం ఇది ఫిక్స్ చేసుకోవడం కూడా ఈజీయే. మనకి కావాల్సినప్పుడు ఈ విధంగా పెట్టుకొని అవసరం లేనప్పుడు మొత్తం అన్నీ కూడా డిటాచబుల్ చేసేసి పక్కన పెట్టేసుకోవడమేనండి. వీటిని మనం ఎక్కడికైనా క్యారీ చేయాలనుకున్నా సరే చాలా ఈజీగా క్యారీ చేయొచ్చండి. అందుకని ఈ విధంగా ఇచ్చారు. అయితే నేను ఇక్కడ ఈ బ్లూ కలర్లో ఉన్నది అయితే తీసుకున్నానండి. వీటిలో కలర్స్ కూడా ఉంటాయి, రెడ్, ఎల్లో, ఇంకా బ్రౌన్ కలరు, ఇలా కలర్స్ కూడా ఉంటాయి. అలాగే స్టెప్స్ కూడా ఉంటాయండి. నేను ఇక్కడ 3 తీసుకున్నాను కదా, అయితే 5 స్టెప్స్, 9 స్టెప్స్, 7 స్టెప్స్ ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. దీనిపైన మంచి చుక్కల ముగ్గులు అవి వేసి చూడటానికి ఎంత బాగుందో అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈజీగా పెట్టేసుకోవచ్చు, పిల్లలకి ఇచ్చినా సరే పెట్టేస్తారండి. మనకి పూజల్లో కానీ లేదంటే ఏవైనా పెట్టుకోవడానికైనా సరే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంక తర్వాత ఒక తోరణం తీసుకున్నానండి. ఇదైతే ఇలా గోల్డ్ కలర్తో వస్తుంది, గోల్డ్ కలర్ బీడ్స్ వస్తాయి. అలాగే లీవ్స్ మధ్య మధ్యలో కలసం ఉన్నట్టు, కలసం పైన వినాయకుడు ఉన్నట్టు ఇలా మొత్తం అన్నీ కూడా వచ్చాయండి. ఇదైతే చాలా బాగుంది. దీన్ని గడపకి పెట్టగానే గడప చాలా కళగా అనిపిస్తుందండి, అంత అందంగా ఉంది.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక లోటస్ ఫ్లవర్ తీసుకున్నానండి. ఇదైతే కొంచెం చిన్న సైజేనండి. మన దగ్గర ఉన్న అమ్మవారి విగ్రహాలు కానీ స్వామివారి విగ్రహాలు అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది కదా అని తీసుకున్నాను. ఇప్పుడు ఎలాగ మనకి వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయకుడిని దీంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఫ్లవర్ అయితే ఇలా 2 కలర్స్లో వస్తుందండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వినాయకుడు అండి. ఇది నవధాన్యాల వినాయకుడు. ఈ వినాయకుడిని మనం ఇంట్లో పెట్టుకొని పూజించడం వలన మనకి ఎలాంటి నవగ్రహ దోషాలు ఉన్నా సరే అన్నీ కూడా తొలగిపోతాయి. అందుకని ఈ నవగ్రహ వినాయకుడిని అయితే తీసుకున్నానండి. అయితే నవధాన్యాలు ఎక్కువ రోజులు ఉంటే పురుగు పడుతుంది కదండి, మరి దీనికి కూడా పురుగు పడుతుందని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. అలాంటివి ఏమి కూడా జరగదండి. అసలు పురుగు అనేది పట్టదు, ఎప్పటికీ ఇలానే ఉంటుంది. ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిది. మనం జిల్లేడు వినాయకుడిని ఎలా అయితే పెట్టుకుంటామో అలానే ఈ నవధాన్యాల వినాయకుడిని కూడా పెట్టుకుంటాము. ఇంకా తర్వాత ఒక మ్యాట్ తీసుకున్నానండి. మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నేలపైన నేరుగా కూర్చోకూడదండి. ఇలా మ్యాట్ పైన కానీ లేదంటే ఏదైనా క్లాత్ మీద అయినా కూర్చోవాలి. అందుకని నేను ఇక్కడ ఒక మ్యాట్ అయితే తెప్పించుకున్నాను. వీటితో పాటుగా బ్యాక్ డ్రాప్ స్టాండ్ కూడా తీసుకున్నానండి. అది కూడా చూపిస్తాను. అయితే వీటి ప్రైసెస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనకి ఈ స్టాండ్తో పాటు బ్యాక్ డ్రాప్స్ని కూడా ఇస్తారండి, అందంగా డెకరేట్ చేసుకోవడానికి. మొత్తం ఇవన్నీ కూడా ఒక సెట్ రూపంలో వస్తాయి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా క్లాత్లు అయితే 2 క్లాత్లు వస్తాయండి. నెక్స్ట్ ఒక వినాయకుడు అలాగే 2 లోటస్ ఫ్లవర్స్ అయితే ఇస్తారు. అంటే మనం ఈ స్టాండ్ని అందంగా డెకరేట్ చేసుకోవడానికి. ఇంక తర్వాత ఈ స్టాండ్స్ అయితే చూపిస్తాను. ఇలా మొత్తం ప్యాక్ చేసి వస్తాయండి. ఇక్కడ ఇంకా ప్యాకింగ్ అయితే ఓపెన్ చేయడం నేను చూపించలేదు, చాలా టైం పట్టిందండి. అందుకని ఇక్కడ నేను స్కిప్ చేసేసాను. ఇంక తర్వాత ఈ లోపల ఇలా స్టాండ్స్ అయితే ఉంటాయి. ఇవి పైపుల్లాగా ఉంటాయండి, కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇవి మొత్తం 6 స్టాండ్స్ అయితే వస్తాయండి. ఇవన్నీ కూడా అటాచ్ చేసుకోవడానికి చిన్న చిన్న సపోర్టింగ్ పైప్స్ కూడా దీనికే పెట్టేసి ఉంటాయండి. సపరేట్గా అయితే ఎవరు దానికే పెట్టేసి ఉంటాయి. చాలా గట్టిగా ఉన్నాయండి, అలాగే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వన్ అయితే మనకి ఇలా చిన్న స్టాండ్ అయితే ఉంది కదండి, దాన్ని తీసుకొని మనకి పెద్ద స్టాండ్ అయితే ఉంటుందండి, మీడియం కాకుండా పెద్ద స్టాండ్, అదైతే ఈ దీంట్లోకి పెట్టేసుకోవాలి. 2 స్టాండ్స్కి అలానే పెట్టేయాలండి. పెట్టేశాక ఇంకా మధ్యలో స్టాండ్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే ఇలా మధ్యలో పెట్టేయడమేనండి. చాలా ఈజీ. అయితే పైన పెట్టే పైప్కి అయితే మనకి ఇచ్చిన డెకరేషన్ క్లాత్లు అయితే ఉన్నాయి కదా, అవి అయితే ముందే పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత స్టాండ్కి పెట్టుకోవాలి. ఈ క్లాత్లు కూడా నేను ఇక్కడ పింక్ తీసుకున్నానండి. వీటిలో కలర్స్ ఉంటాయి, అలాగే వేరు వేరు డిజైన్లో కూడా ఉంటాయండి. మీకు ఏది కావాలన్నా సరే వాళ్ళని అడిగితే ఫోటో పెడతారు, దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఇంక తర్వాత దీంతో పాటుగా మనకి ఒక వినాయకుడు అలాగే 2 లోటస్ ఫ్లవర్స్ అయితే ఇస్తారండి. అయితే ఇక్కడ వినాయకుడే ఇస్తారని అయితే ఏమీ లేదు, మీకు లోటస్ ఫ్లవర్స్ పెద్దవి రావచ్చు, ఇలా ఏవైనా సరే ఇస్తారండి మనం అందంగా డెకరేట్ చేసుకోవడానికి. అయితే ఇంతకీ నేను ఈ స్టాండ్ హైట్ ఎంతో నేను చెప్పలేదు కదా, హైట్ వచ్చేసి 3 ఫీట్ వస్తుందండి. ఇంకా విత్ వచ్చేసి 2.5 ఫీట్ అయితే వస్తుంది. ఇది మీడియం సైజ్ అండి. మనం పూజలు అవి చేసుకోవడానికైనా లేదు అంటే ఏదైనా చిన్నగా పీఠం పెట్టి డెకరేట్ చేసుకోవాలన్నా సరే చాలా బాగుంటుందండి. మనం దీన్ని ఏ పూజల్లో అయినా సరే వాడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయక చవితికి కూడా వెనకాతల దీన్ని పెట్టుకొని అందంగా డెకరేట్ చేసుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. మనం పీఠం అయితే పెట్టుకొని పూజ చేసుకోవడానికి పర్ఫెక్ట్ అయిన స్టాండ్ అండి ఇది. ఇదైతే చాలా బాగుంది. ఒకవేళ మీకు ఇంకా పెద్దది కావాలన్నా లేదంటే చిన్నది కావాలన్నా సరే వాళ్ళకి మీరు చెబితే వాళ్ళు కస్టమైజ్ చేసి కూడా పంపిస్తారండి. ఇప్పుడు నేను తీసుకున్న వస్తువులన్నీ కూడా ఈ స్టాండ్ దగ్గర పెట్టి చూపిస్తున్నాను చూడండి. అన్నీ కూడా చాలా బాగున్నాయండి. మీకు కూడా నచ్చినట్లయితే శివ పూజ నీడ్స్ వారిని అయితే కాంటాక్ట్ అవ్వండి. వీరికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. కొత్త కొత్త ఐటమ్స్ ఏమైనా వస్తే వారు యూట్యూబ్ ఛానల్లో పెడతారు. అలాగే వీరికి వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, వెబ్సైట్స్లో కూడా తీసుకోవచ్చు. లేదంటే నేరుగా వీరినే కాంటాక్ట్ అయ్యి మీకు నచ్చిన ఐటమ్ మీరు తీసుకోవచ్చు. మీకు వీటిల్లో ఏ ఐటమ్ నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ పూజ వీడియోలో ఇవన్నీ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.